అదే ఆయన బలం, అదే ఆయన బలహీనత. సో తప్పనిసరిగా ఓట్ బ్యాంక్, రూరల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీ వైపే అనుకూలంగా ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల గురించి మిమ్మల్ని అడుగుతాను. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క జ్యోతిష్యపరంగా ఉన్న విశేషాలు, అంటే ఐ మీన్ డీటెయిల్స్ మాకు చెప్పండి. ఫస్ట్ అట్మోస్ట్ హాట్ సీట్ పిఠాపురం. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన హైప్, అక్కడికి వచ్చిన జనాలు, ఆ సమీకరణ చూసిన తర్వాత నా గెలుపు నల్లేరు మీద నడక అనే ఫీలింగ్లో ఆయన ఉన్నట్టు కనిపించింది. వంగ గీతాకి పవన్ కళ్యాణ్కి ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ ఏంటి? ఎవరు గెలుస్తారు అక్కడ? ఇక్కడ పిఠాపురం అనేటువంటిది కర్మ పిపాక ప్రాంతం. అది ఏ జ్యోతిష్యుడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరి జాతకాన్ని రాయాలన్నా, ఎవరి ఫలితాలు చెప్పాలన్నా పిఠాపురంలో సూర్యోదయమైనటువంటి సూర్యోదయ సమయాన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి సాంప్రదాయ విధానం మొదటి నుంచి మనకు ఉంది. అంటే కుంతి మాధవ స్వామి గుళ్ళో దేవాలయంలో గంట కొట్టితేనే పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కోడిపుంజు శివలింగం మీద వెళ్ళి కొక్కరొక్కో అని అరిస్తేనే ఆంధ్రప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది. ఇది చాలా మంది తెలియని రహస్యం. కుంతీదేవికి మోక్షం పొందినటువంటి ప్రాంతం అది. శ్రీకృష్ణుడు అడుగుతాడు, అత్త నీకేం కావాలో కోరుకో అంటాడు. నాకు ఎప్పుడు కష్టాలే కావాలని కోరుకుంటుంది. అదేంటత్త అందరూ అని ఇలా అంటే, కష్టం అనేది ఉంటే కదా నువ్వు నాకు కనపడేది, కాబట్టి నాకు కష్టాలు ఉండాలి, నువ్వు కడ్డి కనపడాలి. ఎందుకంటే కుంతి మోక్ష స్థానం అంటారు దాన్ని. అందులో పాదగయ, గయా ప్రాంతం, కుక్కుటేశ్వర స్వామి పురోహితిక అమ్మవారికి దివ్యస్థలం అది. ఇలాంటి ప్రాంతంలో పిఠాపురం చరిత్రలో 1951 నుంచి 2019 వరకు స్థానికులకు మాత్రమే అక్కడ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, అక్కడ వంగా గీత గారి యొక్క జాతకంలో భాగ్యస్థానం, లాభస్థానం, రాజ్యస్థానాల్లో బలమైనటువంటి గ్రహం ఉండడం, ఆమె ఓపికకి, సహనానికి, ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి చరిష్మా ఉన్న వ్యక్తి. అంతటి రాజశేఖర్ గారి హయాంలోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక జడ్పీటీసీ చైర్మన్గా మొదలైనటువంటి ఆమె ప్రహసనం ఈ సంవత్సరానికి బలమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ఇక్కడ 36,000 ఓటు బ్యాంక్, దేవాంగ, పద్మశాలి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఈ 36,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వంగా గీతా గారిని తన తోబుట్టువుగా భావించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యవస్థ. మంచికి కానీ చెడుకు కానీ ఏ రోజు ఇంటికెళ్ళినా తలుపు తట్టి పలకరించేటువంటి మనస్తత్వం. ఆమెని ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టడం, ఆయన కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లను ఎంచుకోవడం, టోటల్గా అతనికి అది మైనస్. ఇప్పుడు నిన్న మనం చూసాం, నిన్న మధ్యాహ్నం కార్యకర్తలందరూ ఆయన కలవడానికి వెళితే సెక్యూరిటీ గార్డ్స్ కొట్టి పంపించారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పిఠాపురం సంబంధించినటువంటి అంశాలు ఏదైనా మాట్లాడాలంటే ఆయన హైదరాబాదు వారి ఫామ్ హౌస్లో కానీ లేదా షూటింగ్ సెట్లో కానీ పలకరించే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఓపిక, సహనము, నిబద్ధత, నిజాయితీ, శుక్రగ్రస్త జాతకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తిరిగి మరలా గడ్డు కాలమే గోచరిస్తోంది. ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప ఆయనకి అక్కడ ఓటమైతే మాత్రం, గెలుపైతే మాత్రం నల్లేరుపై బండి నడకగా సాగదు, అది ముళ్ళ బాటగానే మారుతుంది. ఇది సినిమాలో ఒక్క ఛాన్స్ అన్నట్టుగా బతిమలాడుకోవడం. అంటే ఆ వ్యక్తికి ఎదుటి వారికి నమస్కారం ఎలా పెట్టాలో కూడా మనం నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎలాగా ఒకే ఒక మాట, ప్రచారం మొదటి రోజే
చూసారా పిఠాపురం రోడ్లు ఎలా ఉన్నాయో గత పాలకులు. మరి అంతకుముందు వర్మగారి పరిపాలన చేశారు, పెండం దొరబాబు పనిచేశాడు, చేశారు కదా. అంటే ఇక్కడ అక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ఎవరికి ఏమిటో తెలియనటువంటి స్థితిలో ఓటర్లు, పిఠాపురం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకొని సినిమా షూటింగ్ల కోసం తిరగాల్సిన అగస్త్యం రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా వైసీపీకే ఓటేసే అవకాశాలు ఉంటాయి. రెండోది ఇక్కడ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థానికంగా పాతుకుపోతే వర్మకి లైఫ్ రాజీ జీతం ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి తెలుగుదేశం పార్టీ షాడోగా వర్మ గారిని దించి, నీవు పవన్ కళ్యాణ్ ఓడించుకొని వస్తే మీకు నేను ఎమ్మెల్సీ పదవి ఇస్తాను. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ కనుక తిరిగి అసెంబ్లీకి వస్తే లోకేష్ గారి రాజకీయం దెబ్బతింటుంది. సో ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి కుట్ర కోణంలో ఆర్జీవి గారికి మరొక వెన్నుపోటు చరిత్ర 3వ ఎపిసోడ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓటమి తేలికైన, గెలుపు మాత్రం నల్లేరుపై బండినకు మాత్రం కాదు. అవకాశం స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకే, వాళ్ళు పిఠాపురంలో గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ పవన్ కళ్యాణ్ ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుందంటారా? 21 స్థానాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ 21 చోట్ల కూడా తెలుగుదేశం క్యాడరు జనసేనకు ఓటెయ్యదు. ఇందాక 44 స్థానాలు చెప్పాను నేను. ఈ 21 స్థానాల్లో కూడా టీడీపీ వాళ్ళు వైసీపీని గెలిపిస్తారు, 65. సో కాబట్టి అసాధ్యమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఇదే పిఠాపురం కాకుండా కాకినాడ గనక వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టేవాడేమో. సో ఏదైనా సరే ఆయన రాజకీయ చరిత్ర ఎలక్షన్ అయిన తర్వాత జనసేన ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది, బీజేపీలో మెర్జ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అంటే నెక్స్ట్ అంతే ఉత్కంఠగా ఉన్న మరొక నియోజకవర్గం హిందూపూర్. అక్కడ ఇప్పటి వరకు టీడీపీ జెండా తప్ప ఇంకొక జెండా ఎగరలేదు. టీడీపీ కంచుకోటగా భావించే నియోజకవర్గం. అక్కడ ఒక మహిళని జగన్ రంగంలోకి దించారు, దీపిక. సో బాలయ్య గారికి ఎట్లా ఉంది విజయ అవకాశం? అంటే ఆయనే పెద్ద జ్యోతిష్యుడు, ఆయనకన్నీ తెలిసినవాడు. గత చరిత్ర మొత్తం చూసినట్లయితే ఆయన భారతదేశానికి పక్కనే ఉన్న రావణ కాష్టం అంటే శ్రీలంక. అక్కడ కల్లోలం ఎల్టీటీ ఉగ్రవాదులకి తమిళులకి మధ్యలో ఏదో సంఘర్షణ. అప్పుడు ఇందిరాగాంధీ గారి యొక్క తనయుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన ఆ దేశానికి సంబంధించి ఎల్టీటీ ఉగ్రవాదులకి వీళ్ళకి మధ్య జరుగుతున్న సంఘర్షణలు ఆయన కలుగు చేసుకోవటం వల్ల రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని, మన భారతదేశాన్ని అల్లకల్లోలం చేసే కుట్ర ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? తమిళనాడుకు సమీపంలోని పెరంబదూరులో బాంబ్ బ్లాస్టింగ్ అవ్వటం. అలాగే రావణ కాష్టంలో కల్లోలం చెలరేగటం వల్ల రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడ్డం. ఆ తర్వాత వాళ్ళ సతీమణి అయినటువంటి సోనియా గాంధీ గారు 2004 నుండి 2014లో యూపీఐ చైర్పర్సన్గా ఉంటే 10 ఏళ్ల పాటు వాళ్లే అధికారంలో ఉన్నట్టు కూడా మనం చూసాం. కాబట్టి సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ అన్నటువంటిది పునర్జీవితం జరిగేటువంటి అవకాశం అది ఎక్కడి నుంచైనా జరగచ్చు, తెలంగాణ నుంచి కూడా అవ్వచ్చు. సమీప భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు ఈ ఎలక్షన్స్లో కాకపోయినా రాజీవ్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు లేదా వాళ్ళ వంశాంకురాలు చివరి వ్యక్తి ఎవరు ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎప్పటికైనా మళ్ళీ అధికార పీఠం లేదా ప్రధానమంత్రి పదవి ఖచ్చితంగా వారు దానికి దగ్గరగా ఉంటారు. ఈ ఎన్నికల్లో అది జరగకపోవచ్చు, కానీ సమీపమైన భవిష్యత్తులో వాళ్ళ కుటుంబంలో అసలు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే యోగ్యం భాగ్యం లేదు ఆయన జాతకం ప్రకారం చాలా మంది చెప్తూ ఉన్నారు మీలాంటి జ్యోతిష్యులు. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కనీసం ఒక్కరు కూడా కాంగ్రెస్ బలం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చాలా మంది జ్యోతిష్యులు చెప్పారుగా.
మరి ఏమైందంటారు? కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మారినవైపోవు, నవగ్రహంబుల నడక మారినను గురుదేవుల వాక్యం కూడా ఉంది. ఓకే. సో మీరు మెజర్ చేసే మెజర్మెంట్స్ కి అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట ఇప్పుడు 5,124 సంవత్సరాలు పురస్కరణ చేసుకున్నాం మనం. 5,000 సంవత్సరాల నుంచి అంటే 100 ఏళ్ల నుంచే ఇలాంటి ఆటుపోట్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మనం అనుకున్నటువంటి గ్రహగతులు 30 నెలల్లోనే మందగమనుడైనటువంటి శని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడంటే 3 రోజుల్లో కూడా ఆయన ట్రావెల్ చేయొచ్చు. ప్రపంచంలో వింతలు విచిత్రాలు ఇంకా జరగబోతున్నాయి. కాబట్టి బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞాన ప్రకారంగా సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ, వీళ్ళ ఇరువురు లేదా వీరి కుటుంబ సభ్యులు చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి లేదా ఆ అధ్యక్ష పీఠానికి దగ్గరగానే వీరు ఉంటారు. ఇది సమీప భవిష్యత్తులో జరిగి తీరుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది అందరూ అనుకుంటారు ఇంకా అయిపోయింది, కాంగ్రెస్ ఏమీ లేదు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం. బికాజ్ నేను సనాతనమైన ధార్మికవాదిగా బీజేపీని నేను ఇష్టపడతాను, నేను కాంగ్రెస్ ను పొగడట్లేదు, ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితులు అట్లాంటివి. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్. గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటారు. వారి పేరులో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జా తీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది సంయుక్తము, అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి 2 అక్షరాల కిందే లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు దాకా. కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయః నృపానాంచ మన్యోన్యం ప్రజానాంచ పరస్పరం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151+ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా, అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి జనసేనతో కూడినటువంటివి. ఆయనది శ్రవణ నక్షత్రం. పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి, కేంద్ర మంత్రి అవ్వనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావటానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు. ఎలా అవును. సాధ్యం అవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది,
అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ పెట్టుకున్న చెప్తా 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. దేనికి వ్యతిరేకంగా వచ్చింది? ఈ ప్రాంతీయ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను చెప్తాను అది చాలా సక్సెస్ఫుల్. అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే. ఎంపీ, రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు. పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. అటు దేశంలో ఉన్నటువంటి యూపీఏ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు. అటు దేశంలో, రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనమైపోయారు కాంగ్రెస్లో. జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు, వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అవుతే ఆ ప్లస్ 1, 2, 3, 4, 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలుస్తున్నారు. శాశ్వతమైన శత్రువులు, మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ని ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు. లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు 72 అంతే. కానీ అద్భుతం అది. ఎందుకంటే మనకు తాత ముత్తాత నుంచి ఒకటి చెప్తుంటారు, ఒరే నాన్న నువ్వు దానం చేస్తే కుడి చేతితో చేస్తే ఎడమ చేతి తెలియవద్దు, ఎడమ చేతి తెస్తే కుడి చేతి తెలియవద్దు అనేది ఒక సామెత. అవునండి. కానీ విషయం ఏంటిదంటే జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఏమి జరుగుతుందో వాళ్ళ భార్యకి తెలియదు, వాళ్ళ అమ్మకి తెలియదు, అసలు ఎడమ చేతికి తెలియదు, కుడి చేతి తెలియదు. ఎలా అంటే ఆయన జన్మ సంఖ్య, విధి సంఖ్య బట్టి చెప్పచ్చు. దాన్ని బట్టి అది అంతే. ఎందుకంటే కింగ్ నంబరు 3, క్వీన్ నంబరు 7. ఎలా కింగ్ 3 ఎలా ఈ మొత్తం 12, 12, 21, 12, ఇది 3 ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి ఇది 3 అవుతుందండి, 3 ఇది 3 అవుతుంది, 3 అండి. ఎస్ ఇది 10 అవుతుందండి, ఇది 9 అవుతుందండి. ఓకే. సో ఇది 19, 19 + 6, 18 + 6 25. అబ్బా అద్భుతమైన నంబర్. 25. ప్రైజ్ ద లార్డ్, జీసస్ నంబర్. ఓకే. ఆయన కూడా ముందే పుట్టాడు, 4 రోజుల ముందే. ఓకే. అందుకోసం చూడండి, అంటే రాజకీయాలంటే ఈయన దగ్గర నేర్చుకోవాలా. రాజకీయాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే నేర్చుకోవాలి. అంతే. మరి భారతదేశంలో ఎవడండి పార్టీ పెట్టి ఒక్కసారి ఇంత బంపర్ మెజార్టీతో గెలిచిన చరిత్ర ఎక్కడ ఉందా? లేదండి. ఈ బాహుబలి రికార్డులు, త్రిపుర రికార్డులు, అసలు రికార్డులకే రికార్డు. ఓకే. ఇది నంబరు. సో ఈ నంబరు ఎప్పటికుంటుందా అంటే ఉండదు. మళ్ళీ ఇప్పుడు వై నాట్ అంటున్నారు. వై నాట్ 175. అవును. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. నేను అభిప్రాయం, మీ అభిప్రాయం కాదు, నంబర్ అభిప్రాయం చెప్దాం. నంబర్ అభిప్రాయం చెప్పండి. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం నిజం జరుగుతుందా కాదా. ఈ వీడియో ఎప్పటికుంటది, మళ్ళీ డేట్ చెప్పండి. ఈ మధ్య ఇవాళ జనవరి 18, 2024. 2024 టైం కూడా చెప్పండి.
5 గంటల 23 నిమిషాలు అయిందండి. ఎందుకంటే వీళ్ళకి తోక తెలియదు తొండం తెలియదు యూట్యూబ్ లో చూసే వాళ్ళకి. ఈయన ఎలక్షన్ ముందే వచ్చి వీడియో చేశాడు అంటాడు. అవునండి. ఇవాళ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ యొక్క వర్ధంతి. మరి అందువల్ల ఇది ఈ రోజు చేస్తున్నాం మన వీడియో. మనం ఇంతకు ముందు తెలంగాణ ఎలక్షన్ ఎప్పుడు చేసాము? అది ఇందిరాగాంధీ పుట్టినరోజు చేశారు, చూసారా, నవంబర్ 19. మరి తెలుసుకోవాలి కదా వాళ్ళకి. జనాలు ఏమనుకుంటున్నారంటే ఏదో ముందే చేస్తారు, ఏదో పేడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నారంతా. పేడ్ లేదు, ఏం లేదు, మీకు వచ్చేది లేదు, నాకు వచ్చేది లేదు. ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నాం. ఓకే, సో అందుకోసం ఇక్కడ ఉన్న నంబర్లో ఈ చిదంబర రహస్యము, సూర్య యంత్రము, దీని లోషోగ్రీడ్ అంటారండి. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం మనం. ఓకే, సో 1 3 సార్లు ఉందండి. 1 3 సార్లు ఉంది. షర్మిలమ్మ కూడా ఉంది. ఓ, ఇది మహాత్మా గాంధీ గారికి ఉందండి. మహాత్మా గాంధీ కాదు, ఏపీజే అబ్దుల్ కలాం గారికి, నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి, మోడీ గారికి, వీళ్ళందరికీ ఈ ఒకట్లు ఎక్కువగా ఉండడం సూర్య ఆధిక్యత. అది రాజకీయ పదవులు, సీఎంలు, పిఎంలు, అమ్మ బాబా మరి లేకపోతే ఎలా ఉంటుంది? అదొకటే కాదు, మళ్ళీ వాజ్పేయి గారికి కూడా 2 ఎక్కువగా ఉన్నాయి. వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఇప్పుడు 2 ఎన్ని ఉన్నాయండి? 1 2 3 ఉన్నాయి. అబ్బాబ్బాబ్బా మామూలు కాదు. 2 కోమలత్వం, సున్నితత్వం, హర్ట్ ఎవర్, హర్ట్ చేయడు, హెల్ప్ ఎవర్ అంటాడు సాయిబాబా కొటేషన్ లాగా. జగనన్న ముద్ద, బ్యాగు, గోరు ముద్ద, ఏదో చూడండి ఇక్కడ. పాపం లిక్కర్ వాళ్ళకి ఇబ్బంది, బ్రాండ్ సరిగా లేదట. చూద్దాం, ఇది అయిపోయిందా? 7 అయిపోయిందండి. 1 2 3 4 5 6 ఇంకా 1 9 ఒకటి ఉంది. 9 ఉందండి. 7 ఒకటి ఉందండి. 7 ఒకటి ఉంది. అమ్మా అయిపోయిందండి. మరి రాజకీయ లైన్ ఒకటి రాలేదండి. రాజకీయ లైన్ ఒకటి లేకుండా సీఎం అయ్యారు తెలుసా? అది ఎలా, ఏంటండి, ఏంటి విచిత్రం? మహిమ, అది మహిమ, దేవుని మహిమ. 16 నెలలు పోయొచ్చాడు కదా. అవును, జైలుకి వెళ్ళి వచ్చారు. శ్రీకృష్ణ స్థలం, జైలు అనకూడదు అలా. శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎవరికి పోయేస్తారో వాళ్ళు నేతలు అవుతారు, మహానుభావులు అవుతారు. మహాత్మా గాంధీ వెళ్ళారు, ఇందిరాగాంధీ వెళ్ళారు, నెహ్రూ గారు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అబ్బా, అంటే మేము వెళ్ళాం కానీ సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ విధంగా నంబర్స్ వచ్చేసాయండి. జన్మ సంఖ్య, విధి సంఖ్య లేకుండా ఎవరు కారండి. అది ఎందుకు అవుతారండి రాజకీయ నాయకుల్లో? ఏదైనా ఒక నంబర్ ఉండాలి కదండి. ఉంటుందండి, ఎందుకంటే 3 నంబర్ ఉంది కదండి. కింగ్ నంబర్ 3. మళ్ళీ విధి సంఖ్య కూడా 7. వీళ్ళంటే అయిపోద్ది అంతే. ఒకసారి అన్నాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను సీఎం అయిన తర్వాత నీ సంగతి చూసుకుంటా. నేను కూడా అంతే అన్నాడా లేదా? దిస్ ఇస్ ద పవర్. ఇది 2 అనేది 2 సార్లు, 7 అనేది 2 సార్లు వచ్చింది. షర్మిలమ్మకి వచ్చింది, ఈయనకు వచ్చింది. సో పవర్ పనిచేసింది. కానీ మిస్సింగ్ ఈడు ఉంది ఒకటి, అక్కడ 5 రావాలన్నారు, మళ్ళా మిస్ అయింది. కానీ ఇంకోటి ఏంటంటే కువా నంబరు. దీంట్లో అద్భుతం ఎందుకు జరుగుతుందంటే ఈయన సంవత్సరం సంఖ్య ఉందండి. అంటే మీకు అంటే ఇవన్నీ నేను చాలా హైపేడ్ న్యూమరాలజీ కాబట్టి ఒక్కొక్కరు 2 లక్షలు కట్టి నేర్చుకుంటారు మా దగ్గర. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు చూస్తే చెప్పాలనిపిస్తుంది రహస్యం, ఎందుకంటే ప్రేమగా అడుగుతుంటారు వచ్చి. ఇక్కడ ఎందుకు ఇలా ఇన్ని విజయాలు సాధించాడంటే 1972 అనేది మొత్తం కొడితే 19 నెంబర్ వస్తుందండి. 19 చూడండి, ఇది 10 19. ఇది యువరాజు సంఖ్య అంటారు. యువరాజ్ అంటే ప్రిన్స్, యువరాజు, యువరాణి. అందుకోసమే ఇది అలా వచ్చింది. దీన్ని మళ్ళీ 11లోంచి 1 తీసేస్తే అలా రావడమే కాదు, 11లోంచి 1 తీసేస్తే మళ్ళీ 10 వచ్చిందండి. మళ్ళీ కువా నెంబర్ 1 వచ్చిందండి. కువా నెంబర్ అంటే దాగి ఉన్న రహస్య సంఖ్య. మళ్ళీ 1 ఇచ్చేసిందండి. ఇక్కడ ఇంకోటి వచ్చింది, మామూలుగా లేదు ఇంకా. సో ఇట్లా ఆయన గ్రాఫ్ అలా పెరిగింది. కాబట్టి మొన్న 2019లో సీఎం అయ్యారు. ఇప్పుడు 2024లో పరిస్థితి ఇక్కడ చూసుకుంటే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.